ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా జై జై హే తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ కు మంత్రివర్గం ఆమోదం తెలపగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ స్కీమ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. అటు వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ ను టీజీగా మారుస్తూ స్టేట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ రూపం స్టేట్ సింబల్లోనూ మార్పులు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఇంకా 2 గ్యారెంటీలని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో, ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం దొరలకి చిహ్నంగా ఉండొద్దు అని, దొర పాలన ఎక్కడా కనిపించొద్దని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు కేబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ కేబినెట్లో ఆమోదించుకున్నాం. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు హైకోర్టుకి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతకు పూర్వకం మరి సహచరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం
ఆ రోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారు ఇచ్చిన గెజిట్ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ అని పెట్టారు. ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం. ఇదో ప్రజాస్వామికమైన మా ప్రజాపాలనలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇంతపూర్వకం మా సోదరులు చెప్పినట్టు అధికారపరంగా చిహ్నాన్ని అదేవిధంగా ఈరోజు మరి కావాల్సిన మరి అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మేము ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా సంశయం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడకుండా మేము ఈరోజు మీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా ఇబ్బంది పడైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీను తప్పకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాం. దానిలో భాగంగానే మరో 2 గ్యారెంటీస్ని కూడా అతి త్వరలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయటం జరుగుతుందని